న్యూస్ అప్డేట్ చూస్తున్నాం. సమావేశానికి హాజరు కాని 15 మంది ఎమ్మెల్యేలు విదేశాల్లో ఉండడంపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గాల్లో ప్రజలకు దూరంగా ఉండడం సరికాదని ముగింపు సందేశంలో గట్టిగా క్లాస్ పీకారు. ఆహ్వానితుల్లో 56 మంది హాజరు కాలేదంటూ సీఎం అసహనం వ్యక్తం చేశారు. ఉదయం ఎంతమంది వచ్చారు, సంతకాలు పెట్టి ఎంతమంది వెళ్లిపోయారు, సమావేశం చివరి వరకు ఎంతమంది ఉన్నారో అందరి లెక్కలు తన వద్ద ఉన్నాయని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలతో మమేకమైతేనే భవిష్యత్తు ఉంటుందని గట్టిగా చెప్పారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులతో సుపరిపాలనలో తొలి అడుగు ఏంటంటే టీడీపీ కార్యక్రమంపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే కొంతమంది ఎమ్మెల్యేలు పెన్షన్ పంపిణీ చేసేటప్పుడు కనీసం పక్కన కూడా ఉండడం లేదని సీఎం చంద్రబాబు అన్నారు. పెన్షన్ ఇచ్చేటప్పుడు కనీసం ఓపికగా నిలబడాలని ఎమ్మెల్యేలకు సూచించడం జరిగింది. పాపులర్ ఎమ్మెల్యేలకు ర్యాంక్స్ ఇస్తామన్నారు. కొంతమంది మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు ఏమి చేయాలో తనకే చెప్తున్నారని వ్యాఖ్యానించారు సీఎం. జనంలోకి వెళ్లి చెప్పకపోతే అబద్ధాలు చక్కర్లు కొడతాయని సూచించారు ఆయన. సమావేశానికి హాజరు కాలేదని కానీ కొంతమంది 15 మంది ఎమ్మెల్యేలు విదేశాల్లో ఉండటంపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే నియోజకవర్గాల్లో ప్రజలకు దూరంగా ఉండటం సరికాదని ఆయన ఇచ్చిన ముగింపు సందేశంలో గట్టిగా క్లాస్ పీకారు. ఆహ్వానితుల్లో 56 మంది హాజరు కాలేదంటూ కూడా సీఎం అసహనం వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఉదయం ఎంతమంది వచ్చారు, సంతకాలు పెట్టి ఎంతమంది వెళ్లిపోయారు, సమావేశం చివరి వరకు ఎంతమంది ఉన్నారో కూడా ఆయన దగ్గర ప్రతిదీ లెక్కలు ఉన్నాయని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ప్రజలతో మమేకమైతేనే భవిష్యత్తు ఉంటుందని కూడా గట్టిగా వ్యాఖ్యానించారు ఆయన. ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులతో సుపరిపాలనలో తొలి అడుగు ఏంటంటే టీడీపీ కార్యక్రమంపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. అయితే ఈ సందర్భంగానే సీఎం ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. కొంతమంది ఎమ్మెల్యేలు పెన్షన్ పంపిణీ చేసేటప్పుడు కూడా కనీసం పక్కన ఉండడం లేదని సీఎం చంద్రబాబు అన్నారు. అయితే పెన్షన్ ఇచ్చేటప్పుడు కనీసం ఓపికగా నిలబడాలని ఎమ్మెల్యేలకు సూచించడం జరిగింది. పాపులర్ ఎమ్మెల్యేలకు ర్యాంక్స్ కూడా ఇస్తామని చెప్పారు. కొంతమంది మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు ఏమి చెయ్యాలో తనకే చెప్తున్నారని వ్యాఖ్యానించారు సీఎం. జనంలోకి వెళ్లి చెప్పకపోతే అబద్ధాలు చక్కర్లు కొడతాయని ఆయన సూచించడం జరిగింది.